సినీ పరిశ్రమలో కొత్త వివాదం మొదలైంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఏదైతే వివాదం ఉందో ఆ వివాదం ప్రస్తుతం ఒక మీటింగ్ ద్వారా పరిష్కరించడానికి సినిమా పెద్దలు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో తమ్మారెడ్డి భరద్వాజ్ ఉన్నారు. అంటే ఎలా చూస్తారు ఇప్పుడు ఆ ఇష్యూని? మీరు కమిటీ సమావేశం అయ్యారు. అంటే మేము మీటింగ్ ద్వారా సాల్వ్ చేద్దామని ప్రయత్నం చేయట్లేదు. ఇది కమిటీ ఉంది. గత 5 ఏళ్ళుగాను కమిటీ పెట్టాం. అప్పుడు జరిగినప్పటి నుంచి ఆ కమిటీ వేరియస్ కేసెస్ సార్ట్అవుట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ కేసు మనకు వచ్చింది కాబట్టి ఈ కేసులో మాకున్న 25 మందిలో మా 5-6 ఈ కేసు వరకు చూస్తున్నాం. ఏ కేసుకి ఆ కేసు వేరు ప్యానెల్స్ ఉంటాయి అనమాట. ఈ ప్యానెల్కి మేము అంటే ఎంత కాలంలో పరిష్కరించడానికి 90 days అండి. అంటే వివాదం బట్ ఇది చాలా సీరియస్ కేసు కాబట్టి మేము 40 days 50 daysలో అయిపోవాలని ట్రై చేస్తాం. అంటే వివాదం పెద్దదైపోయింది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు పరిష్కరించే కంటే ముందే సినిమా పరిశ్రమ దాన్ని ఒక పరిష్కారం దిశగా చూపిస్తే బాగుంటుంది. చేయాలనే ప్రయత్నం చేస్తాం కదా, చేయకుండా వాళ్ళతో మాకు పోటీ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్తో మనం పోటీ పడాలని రూల్ అయితే లేదు. వాళ్ళు పోలీస్కి వెళ్ళారు కరెక్టే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మనం చేసేది మనం చేసేది. పోలీస్ కొన్ని చేయగలదు, మనం కొన్ని చేయగలం. మనం చేసింది పోలీస్ చేయలేదు, పోలీస్ చేసింది మనం చేయలేదు కదా. సో వాట్ ఎవర్ మనం ఏం చేస్తాం అది చేస్తాం. ఐ థింక్ పోలీస్ కూడా వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తారు. యాక్చువల్ మీకున్న కంప్లైంట్ ఏంటి? సేమ్ కంప్లైంట్, మీకు అంతా తెలిసిందే. కొత్త కంప్లైంట్ ఏంటి? కొంతమంది వ్యక్తులు అంటే హావభావాలు కావచ్చు, వాళ్ళు చెప్పే మాటల పరిస్థితిని కావచ్చు, అంటే మీకేమనిపిస్తుంది మామూలు మీ కమిటీకి చెప్పిన పరిస్థితులు? అప్పుడే ఒకసారి మొత్తం ఇప్పుడు 2 స్టేట్మెంట్ తీసుకున్నాము, సాక్ష్యాలు తీసుకుంటున్నామని ట్రై చేస్తున్నాము. ప్రాబ్లీ ఒక 1 week 10 days లోపల అది కూడా అయిపోతుంది. దెన్ మాకు ఒక డెసిషన్కి వచ్చినాక మేము చెప్పగలం. హావభావాలను బట్టి ఏముంటుంది, ప్రతిదీ బాగానే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మీది బాగుంటుంది, నేను చెప్పినప్పుడు నాది బాగుంటుంది. రెండు కంపల్సరీ వినాల్సిందే. 2 విన్నాం. సో 2 విన్నాక మేము దానికి ఒక డెసిషన్కి రావాలి కదా వస్తాం. అంటే కేరళలో హేమా కమిటీ లాంటి కమిటీ నిర్ణయించారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి కమిటీ ఒకటి పెట్టి పరిష్కారం దిశగా ఎందుకు ముందుకెళ్ళలేకపోతుంది? హేమా కమిటీ జస్టిస్ అండి, జస్టిస్ హేమా కమిటీ అది జడ్జిని పెట్టారు వాళ్ళు. గవర్నమెంట్ పెట్టలేదు. అక్కడ గవర్నమెంట్ కానీ మీరు రికమెండేషన్ చేయడం కానీ ఆల్రెడీ ఉంది సార్ కమిటీ. ఇక్కడ లాస్ట్ టైం ఒక కమిటీని వేసాము. కమిటీ వేసినాకే ఇందాక చెప్పాను కదా, 3000 మందిని మేము రికార్డ్ చేసాము స్టేట్మెంట్లు. వీళ్ళ నుంచి ఒక ఇదే ఇచ్చాం, వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు మనాళ్ళు. ఈ కమిటీ వాళ్ళు సబ్ కమిటీ ఇచ్చింది. సబ్ కమిటీ నుంచి మళ్ళీ మేజర్ కమిటీ ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇవ్వాలి. అది ఇంతవరకు అవ్వలేదు. సబ్ కమిటీ రిపోర్ట్ తీసుకున్నారు కానీ పెద్ద కమిటీ, హై లెవెల్ కమిటీ ఇంకా మీట్ అవ్వలేదు. మీట్ అయ్యి గవర్నమెంట్కి ఇస్తే మనకి రాలేదు. ఈ లోపల ఏమైంది, ఎలక్షన్ వచ్చింది, ఎఫ్డీసీ డీఫంక్ అయింది. ఎఫ్డీసీ యాక్టివ్ అయితే కానీ ఈ పనులు అవ్వాలి. 3000 మంది అని చెప్తున్నారు కానీ మీరు 3000 మంది ఫిర్యాదుదారులు కదా ఎంక్వైరీ చేసాం అసలు. అంటే ఇటువంటి ఇష్యూలలో ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతున్నాయని తెలియాలంటే మీరు నేను చెప్పుకుంటే మనం కూర్చుంటే రోజు ఎవడోడు చెప్తాడు, చెప్పిన విని చెప్పలేం కదా. ఆరోపణలు ఎన్నో వస్తుంటాయి. ఆరోపణ కాదు, జరిగిన ఎవరెవరు ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. పని చేస్తున్న వాళ్ళు 3000 మంది వర్క్ చేస్తున్న సినిమా పరిశ్రమ వర్కర్స్, పని చేస్తున్న వర్కర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా. కొంతమంది పేర్లు చెప్పవచ్చు, కొంతమంది పేర్లు చెప్పకపోవచ్చు, కొంతమంది యాక్ట్ ఏంటో చెప్పవచ్చు. సో ఇవన్నీ ఎంక్వైరీ చేసి అది ఒక రిపోర్ట్ తయారు చేశారు. చాలా మంది రెగ్యులర్గా ఆరోపిస్తున్నారు, అంటే కాస్టింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది, అంటే రకరకాల ఆరోపణలు మీరు చేస్తారు. అంటే సినీ పరిశ్రమలో మీరు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు. అంటే వాటికి పరిష్కారం కనుగొనే దిశగా ఏం చెప్పదలుచుకున్నారు? పరిష్కారం ఆయన ఉండదండి. పరిష్కారం ఎక్కడ ఉంటాను చెప్పండి. ఊరికే చెప్పేసి నేను చెప్పాలంటే మీ మైక్ దొరికిందని చెప్పమంటే ఏదైనా చెప్పాలి. అంత ఈజీగా అవుతుంది? ఈజీ అది కాదు, ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఒకటి, నేను ఒకటి, ఈయన ఒకటి, ఏదో ఉంటుంది. మీ ఆఫీస్లో ఏం జరిగిందో నాకు తెలియదు, నా ఆఫీస్లో ఏం జరిగిందో మీకు తెలియదు. అన్లెస్ అవతల వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. కొంతమంది పర్పెచువల్గా ఉంటారు, కంపల్సరీ చేస్తూ ఉంటారు. 1, 2, 3, 4, 5 సార్లు చేసినాడు. వాళ్ళ వరకు మనకు తెలుస్తుంది. నేను ఒక సినిమా తీసి ఇవాళ ఎంతమంది రెండో సినిమా తీస్తున్నారు, ఆఫీస్ వస్తే బంద్ అయిపోతుంది. ఈ చేసిన వాడు వెళ్ళిపోయినాక మనం ఈ అమ్మాయి చెప్పినా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్పినా మనకు అర్థం కాదు కదా. సో ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి. బట్ ఈ సమస్యలు పరిష్కరిస్తానికి మనం రకరకాలు చెప్తున్నాం. ఎంతమంది అందరికీ తెలిసినట్టు చేస్తున్నాం, తెలియాలి కదా. తెలిసిందో జరిగేది మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఆరోపించబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కూడా ఈ వ్యవహారానికి పురిగొల్పింది అనేది ఆరోపణ. అంటే అందులో కంప్లైంట్లో ఆమె రాసింది వ్యక్తి. చూడాలి, మనం చెప్పారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. సో మనం ఎంక్వైరీ చేసినాక తెలుస్తుంది. కానీ కొంత పరువు సమస్య ఏర్పడుతుంది కదా సినీ పరిశ్రమకి. అంటే మీడియాలో పెద్ద ఎత్తున సార్ రోజు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతుంది. మనకు అంత పరువు ఉందనుకుంటే ఉంటుందా?
1950 నుంచి 1920 నుంచి కూడా చెప్తానే అంటే అప్పుడు ఉన్నారు. ఇంత మీడియా లేదు కదా మీరు చెప్పేటప్పుడు. మీడియా ఉన్నా లేకపోయినా తెలుసు కదా. ఇప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు 1956లోనే ఇప్పుడు పాకుడురాలు రాశారు రాహుల్ భరద్వాజ్ గారు. దాంట్లో నేను పుస్తకం చదవండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ అందులోనే ఉంటాయి. అప్పుడే చేశారు. కానీ ఆ జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది ఆ బుక్కి. ఆ బుక్ సినిమా కాదు, పాకుడురాలు అంటే సినిమా ఆర్టిస్టులు ఎలా కాలు జారుతారు అనేది చదవని తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలన్నిటి సమాధానం ఉంటాయి అందులో. ఏం జరుగుతుందో కూడా రాశారు దాంట్లో. సో ఇప్పుడు పోలీసులు ఒక చర్య తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత సినిమా పరిశ్రమ అంటే మీ ఒకవేళ మీ దగ్గర నుంచి కూడా ఏమైనా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనుకుంటే వెళ్ళే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా 100% పోలీస్ సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి కదా. మన డ్యూటీ మనం చేయాలి కదా. ఇది చాలా రోజుల నుంచే నలుగుతుంది ఇష్యూ అనేది మీ దగ్గర ఉందనే తెలిసింది. కానీ నిన్న ఎక్స్పోజ్ కావడానికి కారణం ఏంటి? లేదండి, మాకు తెలియదండి. మా దగ్గరకు వచ్చింది 15 days అయింది కదా, 2 weeks అయింది. అంటే మీరు పోలీసులకు దగ్గరికి వెళ్లకుండా ఎవరైతే ఆ విక్టిమ్ని ఆపకుండా చేసే పరిస్థితి ఏం లేకుండా? సార్ ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది మిమ్మల్ని ఆపి నేను చేస్తే మీకు నేను మళ్ళీ ద్రోహం చేసినట్టే కదా. మీకు ఉన్న మార్గాలు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు మీరు ట్రై చేసుకోవాలి కదా. మీకు అన్యాయం జరిగింది, నిజం అబద్ధం కూడా తెలుసుకుంటారు. పోలీసులు తెలుసుకుంటారు, మనం తెలుసుకుంటాం. తెలుసుకుని న్యాయం ఎవరిది కాదంటే ఎవరు చేస్తారు. ఇద్దరు చేయొచ్చు కూడా. ఒకళ్ళకొకళ్ళు ఇంటర్ కనెక్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూస్ ఆరోపించబడుతున్నాయో అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి బయటికి రావడానికి కూడా కొంత ఇష్యూస్ ఉంటాయి. అంటే మీకు అనిపిస్తున్నాయి వ్యక్తిగతంగానే మీ కమిటీ తరఫున కానీ? చూడాలి, కలెక్టివ్గా ఒకసారి మళ్ళీ కూర్చొని మొత్తం అన్ని చూస్తే కానీ చెప్పాలి. మిగిలిన వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా పూర్తిగా లేదు, మొదట్లోనే ఉన్నాయి కదా. ఇద్దరు స్టేట్మెంట్ అయినాయి. మిగిలిన వాళ్ళ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్, అన్నింటినీ ఒకసారి కలిస్తే. మీ కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, కమిటీ వాళ్ళు అంటే మీ మధ్య జరిగిన సంభాషణ ఏంటి? అంటే వ్యక్తి మీరు చెప్తున్న వివరాలు కావచ్చు, ఎవరైతే ఆరోపించబడిన వ్యక్తి చెప్తాం ఒకసారి అయిపోయినాక చెప్తాం, అన్నీ చెప్తాము. చెప్పకుండా ఉండడానికి రహస్యం పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. కమ్అట్ విత్ ఎవ్రీథింగ్. ఈ కేసు వరకు కమ్అట్ విత్ ఎవ్రీథింగ్. మిగిలిన కేసులు మేము చెప్పాం, కానీ ఈ కేసు మొత్తం అయిపోయినాక అన్ని వివరంగా చెప్తాం. సో మొత్తానికైతే తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ మిగతా సినీ పరిశ్రమ కమిటీ కానీ ఖచ్చితంగా ఎవరైతే ఆరోపించబడుతున్న షేక్ జానీ పాషా కొరియోగ్రాఫర్ కావచ్చు, ఆరోపించబడుతున్న విక్టిమ్ ఎవరైతే ఉన్నారో డి షో ద్వారా కనెక్ట్ అయిన కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్ కావచ్చు, సో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ మిగతా వివరాలు సేకరించిన తర్వాతనే ఈ కేసుని మరింత ముందుకు తీసుకెళ్తామంటున్నారు. మొత్తం 90 రోజులు కమిటీ నివేదిక అంటున్నారు, కానీ 40-45 రోజులనే పరిష్కారం దిశగా ముందుకెళ్తామంటున్నారు. పోలీస్ కేసులకు సంబంధించి కూడా తమ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా కమిటీ సభ్యులను కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. పోస్టింగ్ కార్డ్స్ను ఆపాలనేదే తమ ప్రయత్నం అని చెప్తున్నారు. ఈ ఏవైతే వివాదాలు ఉన్నాయో 1950s నుంచే ఉన్నాయని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ చెప్తున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ సతీష్, నాగేష్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.